కరీంనగర్లో లగ్జరీ లైఫ్కి కొత్త అడ్రస్ ఏఎన్ఆర్ ప్రైడ్ 2 and 3 BHK లగ్జరీ అపార్ట్మెంట్స్. ఇప్పుడే మీ డ్రీమ్ హోమ్ని సొంతం చేసుకోండి. బుకింగ్స్ కోసం సంప్రదించండి. ఫస్ట్ టైం కరీంనగర్కి చెందిన కుర్రాడు శ్రీ షౌనక్ ఇంటర్నేషనల్ మాస్టర్, గ్రాండ్ మాస్టర్కి అతి దగ్గరలో ఉన్నాడు. మొన్న స్పెయిన్లో జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్ టోర్నమెంట్స్లో సీఎం టైటిల్ అండ్ ఎఫ్ఎం టైటిల్ అవార్డ్స్ గెలుచుకున్నాడు. అంతేకాకుండా బ్లైండ్ ఫోల్డ్ ఆడడంలో కూడా ఈ అబ్బాయి చాలా దిట్ట. షౌనక్ ఉన్నాడు ప్రస్తుతం మనతో. హాయ్ షౌనక్, హౌ ఆర్ యూ? హాయ్ మ్యామ్, ఐమ్ ఫైన్. షౌనక్, ఫస్ట్ టైం అసలు నీకు చెస్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఫస్ట్ టైం అసలు చెస్ నేర్చుకోవాలి, ఆడాలి అనే ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది అన్న? చిన్నప్పుడు మా మదర్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు గేమ్కి, తర్వాత మెల్లిగా ఇంట్రెస్ట్ వచ్చి స్టార్ట్ చేశాను చెస్. ఫస్ట్ బేసిక్స్ అనూప్ సార్ దగ్గర నేర్చుకున్నాను, తర్వాత ప్రొఫెషనల్ చెస్ రామ్రాజ్ సార్ దగ్గర నేర్చుకుని ఇప్పుడు ఎఫ్ఎం. మీ కోచెస్ వీళ్ళే, అనూప్ అండ్ రామ్రాజ్ సార్. నీ ఇన్స్పిరేషన్ ఎవరు నాన్న చెస్లో? హికారు నకమురా. ఇప్పటికీ చాలా టోర్నమెంట్స్ ఆడుంటావు కదా నువ్వు నార్మల్గా. ఈ టోర్నమెంట్స్ అన్నిట్లో కూడా నీకు ద బెస్ట్ టోర్నమెంట్, మంచిగా మెమొరబుల్ టోర్నమెంట్ ఏదైనా ఉంది అంటే ఏం చెప్తావు? ఏది? 2024లో అనుకుంటా స్పార్క్ టోర్నమెంట్, దాంట్లో సెకండ్ వచ్చాను. ఆ టోర్నమెంట్ మెమరబుల్ అనుకుంటా. స్టడీ ఏం చేస్తున్నావు? ఎక్కడ చదువుతున్నావు? ఇప్పుడు 10th క్లాస్ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాను. మరి ఒక పక్క స్పోర్ట్స్, ఒక పక్క స్టడీ. ఇప్పుడు 10th? 10th. ఇప్పుడు రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు అమ్మా? ట్యూషన్కి వెళ్తూ ఉంటాను, మళ్ళీ చెస్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటాను. ఎగ్జామ్స్ టైంలో మళ్ళీ చదువుకొని మళ్ళీ ఎగ్జామ్ రాస్తాను. అట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు రెండింటిని. ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తావు నాన్న రోజుకి? 8 to 10 hours. 8 to 10. సో ఇంతవరకు నువ్వు చూసుకుంటే నేషనల్లో ఆడావు, వివిధ స్టేట్స్లో ఆడావు. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి వెళ్ళావు స్పెయిన్లో. సో ఎలా అనిపించింది? మనకి వాళ్ళకి డిఫరెన్సియేషన్ ఉంటుందా? ఏదైనా వాళ్ళ నీతో ఆడే ప్లేయర్స్ కానీ వాళ్ళలో ఏమైనా డిఫరెంట్ ఉంటుందా? ఎలా ఉంది అక్కడ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? డిఫరెంట్గానే ఉండే. అక్కడ ప్లేయర్స్ కొంచెం బాగానే టఫ్గానే ఉండే ఈవెంట్. అక్కడ డిఫరెంట్ ఎఫ్ఎంస్, జిఎంస్, ఐఎమ్స్తో ఆడాను. వాళ్ళు ఆల్రెడీ గ్రాండ్ మాస్టర్, ఇంటర్నేషనల్ మాస్టర్, వాళ్ళతో ఆడారు. ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్? వాళ్ళ నార్మల్ నీ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉంటారా, ఎక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళే? ఓపెన్ అందరూ. సో మరి అంత ఇంటర్నేషనల్ స్పెయిన్స్ లో ఆడావు, చూస్తే మనం ఎఫ్ఎం టైటిల్, సీఎం టైటిల్ గెలుచుకున్నావు, అవార్డ్స్. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా నా మెయిన్ గోల్ వచ్చేసి జిఎం. మీ కోచెస్ చెప్తున్నావు కదా ఇప్పుడు, రామరాజ్ సార్ కానీ అనూప్ సార్ కానీ వీళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది నాన్న నీకు? లాస్ట్ 5 years నుంచి నాకు రామరాజ్ సరే కోచింగ్ అంతా మోటివేట్ చేస్తారు, మంచి వర్క్ ఇస్తారు, నా గేమ్ స్టాండర్డ్ పెంచుతారు, ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళతోనే ఉంటాను, హాస్టల్లో ఉంటాను. సో మీ కోచెస్ ఉన్నారు ఇప్పుడు రామరాజ్ సార్ కానీ, వీళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారమ్మా? లాస్ట్ 5 years నుంచి నన్ను రామరాజ్ సరే సపోర్ట్ చేస్తున్నారు. నేను అక్కడే హాస్టల్లోనే ఉంటాను. హోమ్లీ ఫీలింగ్ ఉంటుంది, మంచి వర్క్ ఇస్తారు, వర్క్ తీసుకొని అలా ఇంప్రూవ్ అవుతుంది. ఫైనల్గా నీలాంటి వాళ్ళు చాలా మంది ఇంకా చెస్ నేర్చుకోవాలనుకుంటా ఉంటారు. చెస్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఒక్కటి ఉంటే సరిపోతుందా? హార్డ్ వర్క్ ఇవన్నీ కూడా అవసరమైంది. ఇంట్రెస్ట్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. సో ఏం చెప్పాలనుకుంటున్నా ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి? ఇంట్రెస్ట్ ఉంటేనే స్టార్ట్ చేయమంటాను. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే స్టార్ట్ చేయాలి. సో ఫైనల్లీ నీ గోల్ ఏంటి నాన్న? గోల్ జిఎం 2600 సూపర్ జిఎం. కంగ్రాట్స్. సో చూస్తున్నారు కదా, మొత్తానికి స్పెయిన్లో జరిగిన ఇంటర్నేషనల్ ఎఫ్బి టోర్నమెంట్లో సీఎం టైటిల్, అదేవిధంగా ఎఫ్ఎం టైటిల్ అవార్డ్స్ని సాధించడం జరిగింది షౌనక్ చందా. మనం చూసుకుంటే ప్రస్తుతం మనతో షౌనక్ చందా ఉన్నారు కదా. సో మన సుమన్ టీవీ నుంచి కూడా ప్రత్యేకంగా కంగ్రాట్స్ నాన్న. నువ్వు ఖచ్చితంగా కరీంనగర్లో కూడా ఒక గ్రాండ్ మాస్టర్ ఉండాలి. సో అదే దిశగా అడుగులు వేస్తున్నారు. మేబీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కరీంనగర్కి కూడా ఒక గ్రాండ్ మాస్టర్ ఉంటారు. షౌనక్ చందా కోచ్ ఉన్నారు అనూప్ గారు, జీనియస్ చెస్ అకాడమీ కరీంనగర్. అనూప్ గారు నమస్తే. నమస్తే అండి, నా పేరు వెంకటి అనూప్ కుమార్, జీనియస్ చెస్ అకాడమీ డైరెక్టర్. ఎలా అనిపిస్తుంది సార్?
నాకు చాలా గర్వంగా ఉంది. నా దగ్గరికి థర్డ్ క్లాస్‌లోనే చెస్ నేర్చుకోవడానికి షౌనక్ చందా రావడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహం అనేది చాలా ఉంది. ఎందుకంటే చిన్నప్పుడే గుర్తించి చెస్‌లోనే ప్రొఫెషనల్‌గా చూజ్ చేసుకోవడం అనేది చాలా ఎంతో అది ఇంపార్టెంట్. దాన్ని గుర్తించడంతో పాటు షౌనక్ చంద్ర కూడా అప్పటి నుంచి అగ్రెసివ్‌గా ఉండి సీరియస్‌గా ఇంట్రెస్ట్ పెట్టి చెస్‌లో దాదాపు 8 సంవత్సరాలు ప్రొఫెషన్‌గా తీసుకొని మన దగ్గర స్టార్టింగ్ వచ్చి దాన్ని గుర్తించి ప్రొఫెషనల్‌గా హైదరాబాద్‌లో రామరాజ్ సార్ దగ్గర తీసుకెళ్ళి దానికి మన ప్రోత్సాహం కూడా సపోర్ట్ అనేది ఉంటుందని చెప్పి తల్లిదండ్రులకి ప్రోత్సహించడం జరిగింది. ఇప్పుడు అతి దగ్గరలో మనకు ఐఎం మాస్టర్ అండ్ జీఎం గ్రాండ్ మాస్టర్ టైటిల్ కూడా వస్తుందని ఆశిస్తున్నాను. ఆ కల కూడా నెరవేరుతుందని నేను షౌనక్ చందా పేరెంట్స్కి కూడా నేను గర్వంగా చెప్తున్నాను. కరీంనగర్ కూడా ఒక గ్రాండ్ మాస్టర్ ఉండాలని మా కాల ఎప్పటి నుంచో ఉంది. అది కూడా షౌనక్ ద్వారా తీరుతుందని ఆశిస్తున్నాను. చాలా మంది పిల్లలు ఇప్పుడు చెస్ నేర్చుకోవాలనుకుంటా ఉంటారు సార్, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? చాలా మంది కోచెస్ దొరకరు, పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఉండదు, ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్ చెస్లో అనేది ఒక మనం ఎట్లయితే గ్రూప్స్కి ఎలా ప్రిపేర్ అవుతామో అలానే చెస్లో కూడా దాదాపు 8 నుంచి 10 సంవత్సరాలు అనేది కష్టపడాలి. ఆ కష్టం అనేది మనం ఫుల్ డెడికేట్గా తల్లిదండ్రుల ప్రోత్సాహం కంపల్సరీ ఉండాలి. మన చదువుతో పాటు 2 స్పోర్ట్స్ని బ్యాలెన్స్ చేస్తూ మన పిల్లల్ని ఎంకరేజ్ చేస్తేనే అది సాధ్యమవుతుంది. కొన్ని సంవత్సరాలు అనేది డెడికేట్గా కష్టపడినప్పుడే మనం ఇట్లాంటి గ్రాండ్ మాస్టర్ టైటిల్స్ అని వస్తాయి. దీనికి ఇన్స్పిరేషన్గా మన తెలంగాణ నుంచి గ్రాండ్ మాస్టర్ అర్జున్ లాంటి క్రీడాకారులు చాలామంది ఉన్నారు. దాని తర్వాత కూడా మనకు ఇప్పుడు మన కరీంనగర్ నుంచి కూడా షౌనక్ వస్తున్నాడని ఆశిస్తున్నాను. దానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కంపల్సరీ ఉండాలి.